అందరికీ నమస్కారం. మీకు మరోసారి స్వాగతం. నా ఛానల్లో మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశం గురించి చర్చించబోతున్నాం. మీరు ఆలోచిస్తున్నట్లుగా రాజకీయాల్లో విజయం సాధించడం అంటే కేవలం ఓట్లు గెలవడం మాత్రమే కాదు. ఇది ఒక సమగ్ర ప్రణాళిక, వ్యూహం, కృషి, అలాగే విజయం వెనుక ఉన్న రహస్యాలను అవగాహన చేసుకోవడం కూడా. ప్రస్తుత రాజకీయాల్లో పార్టీల మధ్య ఒక ఆధిపత్య పోరు జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నో మార్పులు, గెలుపోటములు మరియు సవాళ్లు ఎదుర్కొంటున్న సందర్భాల్లో రాజకీయ నాయకులు నైతికంగా, సామాజికంగా, ఆర్థికంగా మరియు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎలా విజయం సాధిస్తున్నారు అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఎన్నికల సమయంలో, ప్రత్యేకించి గ్రామాల్లో ఒక రాజకీయ నాయకుడు ఎలా ప్రచారం చేస్తాడో మీరెప్పుడైనా గమనించారా? సాధారణంగా అభ్యర్థులు గ్రామాల్లో అడుగుపెట్టి ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడటం చూస్తుంటాము. కాని ప్రస్తుతం ప్రచారం కూడా ఒక కొత్త స్థాయికి చేరింది. సోషల్ మీడియా, హైటెక్ ప్లానింగ్ మరియు డిజిటల్ క్యాంపెయిన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అది కేవలం ఇక్కడి వరకు మాత్రమే కాదు, గ్రామాల్లో కూడా మొబైల్ వాన్లను పంపించడం, ప్రజల వద్దకు చేరుకోవడం అనేది ఎన్నికల్లో కీలక అంశంగా మారింది. పోరాటం ఎలా మొదలవుతుందంటే, రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభజన, పాత నాయకులు, కొత్త నాయకులు, అంతరంగ విభేదాలు, వీటన్నింటి వెనుక ఆలోచనలు ఏంటి? మేము కేవలం మద్దతుదారుల మాటలను మాత్రమే చూస్తాము కాని అసలు ఈ విభజన రాజకీయ వ్యూహాలు ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం, అధునాతన టెక్నాలజీ ద్వారా ఎన్నికలు ఎలా సజావుగా నిర్వహించబడుతున్నాయి. ఓట్లను గణన చేయడం, వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం మరియు ఫలితాలు ప్రకటించడం వంటి విషయాలు మరింత ఆధునికంగా మారాయి. అలా అని మనం ఇంకా ఎప్పటిలాగే ఓట్లను చేతితో లెక్కపెడతాము అనుకుంటే పొరపాటే. ఇప్పుడు ప్రత్యేక సాఫ్ట్వేర్, హై సెక్యూరిటీ మిషన్లు అన్ని నియంత్రణలో ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఒక కొత్త రూపం అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే, రాజకీయ నాయకులు తమ జాత్యహంకారంతో గెలవటం లేదా ఓడిపోవటం మాత్రమే కాదు, వారు ఎంతో శ్రద్ధ, ధైర్యం మరియు వ్యూహాలను పాటిస్తూ ముందుకు వెళ్తారు. ఒక రాజకీయ నాయకుడు తన విజయాన్ని పట్ల అందరినీ ఆకర్షించేలా తీర్చిదిద్దుకోవాలి. ఆ విశ్వసనీయతను పొందాలంటే మాత్రం కేవలం మాటలు చాలవు, కృత్యాలు కూడా సహజంగా ఉండాలి. అలాగే ఈ రాజకీయ లోకంలో మహిళలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహిళా నాయకుల భవిష్యత్ రాజకీయాల్లో ఎంతగానో ప్రభావాన్ని చూపే అవకాశముంది. వారు సమానత్వం, న్యాయం మరియు సామాజిక మార్పులకు అడ్డగోడగా నిలుస్తున్నారు. మొత్తానికి మీరు చూస్తున్నట్లుగా ఎన్నికల సమయంలో ఎంతో కైనమైన వ్యూహాలు, రహస్యాలు మరియు సవాళ్లు ఉంటాయి. అందులో పాల్గొనే ప్రతి నాయకుడు తనదైన శైలిలో ప్రజలకు సేవ చేయడానికి సిద్ధమవుతారు. ఇక చివరిగా, మీరు రాజకీయాల్లో గెలుపు ఎలా సాధిస్తారో చెప్పడానికి నేను మీకు కొన్ని ముఖ్యమైన పాయింట్లను వివరించాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నాయకులు తమ ప్రచారం సజావుగా చేస్తారో, ప్రజలను ఆకట్టుకుంటారో, అప్పుడే నిజమైన విజయం సాధించడం సాధ్యమవుతుంది. మీరే చెప్పండి, మీరు ఓటు వేసే సమయంలో ఎవరిని ఎంచుకుంటారు? మీ అభ్యర్థి ఎలాంటి వ్యూహాలు పాటిస్తున్నారో ఆలోచించండి. రాజకీయాల్లో విజయమంటే కేవలం ఒక సీట్ గెలవడం కాదు, అది మన మార్పును తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగడం కూడా.